మా గుడిపాటు గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు నేను అంటూ ఒక గ్రామంలో ఈనెన్ మసూద్ సర్పంచ్గా గెలిచిపిచ్చిన పెద్దలకు మా బుర్ర సమ్మయ్య గారు, పాశం మాజీ పర్వతాలు గారికి, గంగాధరు లావణ్య డీలర్ గారికి, ఇటువంటిది ఈరోజు పున్నమన్న ఇలా మౌలపల్లి పున్నమన్న గారి, మన ఆకనపల్లి రామనరసింహరెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి వీళ్ళంతా సహకారంతో వాళ్ళు కూడా నువ్వు మంచి పార్టీకి చురుకైన కార్యకర్తవు, నువ్వు ఈ పార్టీలో ఉండాలి, మాకు సర్పంచ్గా నిన్ను చూడాలని చెప్పి వాళ్ళ కాయిస్తోటి నన్ను ఎన్నిక చేసిన పెద్దలకి నా శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నా. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు కానీ, మా ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారికి, నేను నాకు కృషి చేసిన అటువంటి ఎమ్మెల్యే గారికి నేను నా శిరసు వంచి నమస్కారాలు చేస్తాను. ఇలా ఈ గుడిపాటు గ్రామాన్ని అభివృద్ధి చేసే పనికి చాలా నా వంతు కృషితోటి ఇలా ఎమ్మెల్యే గారితో అట్లాంటి పనులు తీసుకొచ్చి నేను 2 డ్రైనేజీలు ఏది ఈ బస్టాండ్ కాడ నుంచి గొల్లవాడ దాకా ఒక డ్రైనేజీ పెట్టియాలి, ప్లస్ ఊళ్ళో నుంచి సాకులలో వాడదాకా ఒక డ్రైనేజీ పెట్టియాలి. 2 డ్రైనేజీలు చేసి ఊరును డెవలప్ చేసి ఆ రోడ్డును కూడా వెడల్పు చేసి నేను ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చి సార్లు చూపెట్టుకొని అలాంటి పనులు కూడా చేపేయడానికి సిద్ధంగా ఉన్నా. మొన్న రీసెంట్గా కూడా ఊళ్ళో మొత్తం రోడ్లు పోకుండా, చెట్లు మన ఆటోలు పోకుండా, బస్సు ఏది కానీ పోకుంటుంటే మళ్ళా జేసీబీ తీసుకొచ్చి బ్లేడ్ బండి తీసుకొచ్చి జేసీబీతో మొత్తం రోడ్డు వెడల్పు చేసి ఆ గింతలన్నీ మట్టి గిట్టి అంతా గుడిపించి మంచిగా సాగు చేయించి ఎల్లారెడ్డిపల్లె పోయే దారి బస్టాండ్ కాడ నుంచి ఎల్లారెడ్డిపల్లె పోయే దారి చిన్నబాబు దాకా చేయించిన, ఇటు బంగ్లపల్లి దాకా చేయించిన, ఇటు ఒర్రెకాయ ఇక్కడ గుడిపాటు నుంచి ఒర్రె దాకా చేయించుకొచ్చిన, నేనే బ్లేడ్ పెట్టి అంతా సాగు చేయించిన. ఈ రోజున అది ఆ విధంగా చేయించుకొచ్చిన. ఇంకా ఈదు లైట్లు కూడా సార్లు బతిలాడి ఏదైనా తిప్పల పడి వీధి లైట్లు కూడా పెద్ద లైట్లు వేయడానికి నేను సిద్ధపడతాను. మా ఊరిని ఈకట్ల వద్ద పురుగు పూసి ఉండకుండా వెలుతురుతో నడవాలన్న ప్రజలల్లా, అందుకు నేను కృషి కోరుకుంటానా. ఇలా మా ఎమ్మెల్యే గారు కోరుకునేది అదే కోరుకుంటానా. విలేజ్కి మనకు గంట సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మనకు సహకరించడానికి ఉన్నారు, ప్లస్ కడియం కావ్య ఎంపీ గారు ఆమె సాయం కూడా మనకు అందించేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ప్రజలారా, నేను ఎంతైనా కూడా చాలా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం కూడా మనదే ఉన్నది. ఇలా ఎమ్మెల్యే గారు కూడా మనం మంచి పథకాలు అందించడానికి కూడా సారు మన కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన విలేజ్కి ఏ పనైనా నేను చేపించగలుగుతా, అది నాకు సాధ్యమయ్యే పని. మా ఊళ్ళో కూడా బస్ సౌకర్యం లేదు. ఏమిటంటే పిల్లలు జమ్మిగుంట పోవాలన్నా, ఇటు విలేజ్కి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా, ఇంత ప్రత్యేకంగా ఏమైనా హాస్పిటల్ పోవాలన్నా కూడా బస్ సౌకర్యం లేదు. అది కూడా మా ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకుపోతా. దాన్ని ఇవాళ జేఎంఏ గారితో వాళ్ళతో మాట్లాడి సార్ మాకు అలాంటి సాయం అందిస్తాడు. ఇలా ఎల్లారెడ్డిపల్లె సర్పంచ్ గారు, ఇలా బంగ్లపల్లె సర్పంచ్ గారు, పక్క పనులు అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఆ బస్సును జమ్మిగుంట బస్సు మన గుడిపాడు బంగ్లపల్లె మొగుళ్ళపల్లికి పోయేటట్టు ఆ సహకార్యాన్ని సార్ దృష్టికి తీసుకుపోతా. నా గుడిపాడు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి నా పని చేపించగలను. ఒకసారి మా గుడిపాడు గ్రామంలో నా యొక్క గెలుపుకు సహకరించి అన్నలకు కానీ అక్కలకు కానీ అందరికీ నా ధన్యవాదాలు. నేను శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. నాకు ఇచ్చిన వేదిక మీదకి ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.